హలో అందరికీ. మేమైతే ఊరికి వెళ్ళాము. ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా చేనుకి కూడా వెళ్దాం అన్నట్టు చేనుకి కూడా వెళ్ళాము. అక్కడ బావిని చూసి మా విహాన్ ఫుల్ ఎక్సైట్మెంట్. ఎప్పుడు చేనుకి వచ్చినా బావిలో కందికాయలు ఏదో రాళ్ళు ఏదో వేస్తాడు. ఏది వేసినా అప్పుడు చేపలు అలా పైకి తేలుతూ వస్తాయి కదా, వాటిని చూసి ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతాడనమాట వాడు. అందుకని చెప్పి జడ్సేపు వాడు అక్కడ ఆడేసిన తర్వాత ఇంకా మేము చేను దగ్గరికి అయితే వచ్చాము. చేను దగ్గరికి వచ్చి కొంచెం సేపు కూర్చొని రేణిగాయలు ఏరుకొని తిన్నాము. రేణిగాయలు ఏరుకొని తిన్న తర్వాత చాలా రోజుల తర్వాత పసుపు చేను చూసాను. అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు చూసాను. తర్వాత ఇంత పెద్దగా అయిన తర్వాత ఇంకా మా విహాన్ మా పాప అండ్ ఇక్కడ మా విహాన్ అయితే క్యూట్గా వాళ్ళ చల్లికి అయితే ముద్దు పెట్టేస్తున్నాడు అనమాట. అండ్ మా మమ్మీ మా మామ కలిస్తే మాత్రం వాళ్ళు మాట్లాడే మాటల్లో సగం గొడవనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటుందా, గొడవ పడతారో అనేది మాకు కూడా కన్ఫ్యూజ్. కాబట్టి మేము అస్సలు మిడిల్లో ఇన్వాల్వ్ అవ్వమన్నమాట. వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు, మళ్ళీ సాల్వ్ అయిపోతారు. తర్వాత మిడిల్ ఎవరైతే పోతారో వాళ్ళని బొమ్మ చేసి పెట్టేస్తారు వాళ్ళు. అందుకే మేము అస్సలు వెళ్ళాము. ఆయన తర్వాత ఇక రేణిగాయలు ఏరుకొని కొంచెం తినేసి తర్వాత ఇంకా వెళ్దాము అన్నట్టు ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఇంకా ఆడ కూడా కూర్చొని ఇంకేదో డిస్కషన్ పెడుతున్నారు సీరియస్గా. అలా డిస్కషన్ వాళ్ళు ఉంటే మా డాడీ పోయి ఆడ నిమ్మకాయలు ఉన్నాయేమో చూస్తున్నాడు. కానీ 2-3 దొరికినాయి. దొరికిన నిమ్మకాయలు తీసుకొని ఇంకెళ్దామని అనుకుంటున్నాము. ఈ మాటల్లో చెప్పడమే మర్చిపోయినాం. అసలు ఊరికి ఎందుకు వచ్చామంటే మేము ఓట్ వేయడానికి వచ్చామన్నమాట. అందుకే ఇక పొలం దగ్గర కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ కూడా ఇంకేదో డిస్కషన్ స్టార్ట్ అయింది. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.